పాపం పాకిస్తాన్ యాంకర్ అక్కల్ని చూస్తే మస్తు నవ్వొస్తుందబ్బా. వార్తలు చెప్పుకుంటా ఒక ఏడుపు కాదు, మా దేశం మీద బాంబులేస్తాన్రు. హీరోలు సెలబ్రిటీలు ఏం చేస్తున్నట్టు అచ్చి కొట్లాడాలని. యాంకర్లే కాదుల్లా, పార్లమెంట్లా ఎంపీలు సుతా ఏడ్చబట్టిర్రు. మా ప్రధానమంత్రి ఉత్త వేస్ట్ గాడు, అదురువట్లోడని గింత ధైర్యమే లేదని ప్రతిపక్షాలు సుతా పొట్టు పొట్టు తిట్టినాయి. గసొంటోళ్ళను ఖుషి చేస్తానికి, సంబర పెడతానికి ఇగో గిసొంటి ఉద్దర ముచ్చట్లతోటి ఉబ్బిచ్చి పాడైండ్రు. పాకిస్తాన్ అని కాకుండా ఫేకిస్తాన్ అని పెట్టుకొని ఉంటిర్రా, మంచిగా సెట్ అవ్వు. లేకుంటే ఏంది, ఇండియాలో ఎయిర్పోర్ట్లో నేసేసినాం, కరెంటు స్టేషన్లు ఖరాబ్ చేసినాం, దేశమంతా చీకట్లుంది, లేడీ పైలట్ ను పట్టుకున్నాం, గాలి మోటార్ల టైర్ల గాలి తీసినాం, ఆర్మీ పోస్టులు వేల్చేసినాం, కొట్లాడలేక ఇండియా జవాన్లు ఏడుస్తున్నారని ఎచ్చి పచ్చి పుకాలు పుట్టించి సోషల్ మీడియాలో చెక్కలు కొట్టిస్తున్నారు. పనిలేనోడు పిల్లినెత్తి ఒరిగినట్టు. Power systems, cyber systems, etc. being attacked and destroyed. Completely false. ఇటు చూడండి, మన యుద్ధ విమానం లాగే జాగలని తెలుగు చేసినామని ఉద్దర ప్రచారం చేసుకుంటుంటే పాకిస్తాన్ కళ్ళు మండేటట్టు అవి ఎంత ముద్దు ఉన్నాయో, ఎంత బందోబస్తుకున్నాయో ఇయాలటి ఫోటోలో తీసుకొచ్చి చూపించింది మన ఆర్మీ. This is Sirsa, Suratgarh. The runways are intact. They are also time stamped. This is today. పాకిస్తాన్ కు సుక్కలు చూపిస్తున్న మన సుదర్శన చక్రాన్ని వేల్చేసినామని గప్పాలు కొడుతున్నారు. మీకంత సీన్ లేదు, పేల్చుడు కాదు, దాని దగ్గరికి రాకముందే మటాష్ అవుతారు, ఏమనుకుంటున్నారు అని మనోళ్ళు మంచిగానే చేసుకున్నారు. With claims of destruction of Indian S-400 system at Adampur, destruction of airfields at Suratgarh and Sirsa, with heavy damages to other military stations being propagated on social media. ఈ ఫేకుడు గాళ్ళు ఎవరో కాదు, పాకిస్తాన్ ఆర్మీ గాళ్ళే. పాపం ఇవన్నీ నిజమే అనుకొని పాకిస్తాన్ లో పబ్లిక్ పండుగ చేసుకుంటున్నారట, ఇక మేమే గెలిచినాం అన్నట్టుగానే. పాత ఫోటోలు పాత వీడియోలు దొరకవచ్చి వాటికి ఆనందపడే ముచ్చట్లు రాసి పబ్లిక్ ఇడిసి సంకలు గుర్తుకుంటారు అన్నట్టు. నీ కొట్లాడ శాత కాదు కానీ గిదేం ప్రచారం రాబాయ్ అని మనోళ్ళు ఏది నిజమో ఏది అబద్ధమో పాత ఫోటోలు ఏంది వీడియోలు ఏంది మొత్తం బయట పెడుతున్నారు ఎంబటెంబటే. भारत इन फॉल्स नैरेटिव्स को पूर्णतः खारिज करता है. ఏతుల ఎంకి ఎక్కెక్కి పాడంగా కోతల పోషెట్టి ఓసుకుంటా అన్నాడట. గట్లున్నది పాకిస్తాన్ సోషల్ మీడియా సిపాయిల గప్పాలు. అటుకెళ్ళి వచ్చినట్టు మనోళ్ళు ధనాధన్ వడగొడుతుంటే ఉల్టా మనల్ని కొట్టినట్టు బిల్డప్ ఇవ్వట్టారే. ఇంకా నయం, భారత్ లో బస్సులు బంద్ చేసినాము, రైళ్లు బంద్ చేసినాము, హోటళ్లు మూసేసినాము, టీవీ ఛానల్ రాకుండా చేసినాము, సోషల్ మీడియా చూడకుండా చేసినాము, ఇళ్లలో పెట్టి తాళం వేసినామని చెప్పుకుంటలేరు. ఇంత మీ దేశంలో ఉన్న పరిస్థితి చెప్పుకుంటే సిగ్గుపోతుందా నీకు ఇట్లా మా మీదకి నొక్కుతున్నారు.